నిర్గమకాండం 16 మొదటి నుంచి చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేలీల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. చూసారా? కానీ ఇక్కడ దేవుడు కూడా డిఫరెంట్గా డీల్ చేస్తున్నాడు. బిగినర్స్ కదా, బిగినర్స్తో దేవుడు డిఫరెంట్గా డీల్ చేస్తున్నాడు. మీరు చూస్తే మీ జీవితంలో కొన్ని పొరపాట్లకి దేవుడు శిక్ష ఇవ్వడం మీకు కొంతకాలం, కానీ ఒక 10-15 ఏళ్ళ తర్వాత ఆ పొరపాటు చేస్తే దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. అప్పుడు నీకు అర్థం కాదు, ఇదేంటిది ఈ 10-15 ఏళ్ళ శిక్ష ఇప్పుడు శిక్షిస్తున్నాడు ఏంటి అని. అంటే దేవుడు నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాడు. ఓకే, ఇంతకుముందు నువ్వు విన్న అబద్ధాలన్నా ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు, విశ్వాసాలు దిగుతున్నావు. కానీ ఇప్పుడు అబద్ధం ఆడితే ఆయన గద్దిస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు, అదేంటిది నేను ఎన్ని అబద్ధాలన్నా ఇప్పుడు దేవుడు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు ఏంటి ఇలా తీసుకున్నాడు? గాడ్ వాంట్స్ యూ టు గ్రో. ఇక్కడ వాళ్ళని చంపేస్తా అన్నప్పుడు మోసే ఎర్ర సముద్రం పాయలు చేయి అంటున్నాడు. మోసే అహరోన్ని మమ్మల్ని చంపడానికి వచ్చారా అని అడుగుతుంటే దేవుడు వాళ్ళని ఏమి గద్దించకుండా ఎర్ర సముద్రం పాయలు చేసే అంటాడు. తర్వాత మాకు నీళ్ళు లేవు చంపడానికి వచ్చావా అంటే ఆ మోసే ఆ నీటిలో ఇదయ్యి ఆ చెట్టు అయ్యి అది బాగు అయిపోతాయి. ఇప్పుడేమో మేము ఆకలి బాధలతో ఉన్నాం, మమ్మల్ని చంపడానికి వచ్చారా అంటే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామంటే ఏమంటాడు? పైనుంచి ఆహారం కురిపిస్తానంటాడు. అదే మీరు చూస్తే కొంతకాలం తర్వాత వీళ్ళ సణుగుడిని శిక్షించడం మొదలుపెట్టాడు. మరణము కూడా వచ్చేసింది. అంతమందికి అర్థమవుతుంది. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అందుకే నేను డ్రీమ్స్ అండ్ విజన్స్ మీకు ఎందుకు చెప్పానంటే, అది మీకు వార్నింగ్తో పాటు చిన్న సమస్యతో పాటు పెద్ద గండం వస్తుంది అనుకో. ఇదేంటిది, ఈ శ్రమకు ఇంతకు ముందు నాకు ఈ పెద్ద గండం రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, నేను చేశాను అనుకుంటావు. అదే శ్రమకి ఇప్పుడు పెద్ద గండం వస్తుంది. యూఆర్ గెటింగ్ ఇట్ నౌ. సో నౌ యూ విల్ టేక్ ఇట్ సీరియస్. ఇక్కడ ఇంకొక మాట ఉంది, సరే 2వ వచనం చూద్దాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఆగండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మోషే అహరోన్ మీద ఆధారపడాలన్నా లేక తన మీద ఆధారపడాలన్నా? సో గాడ్ వాంట్స్ ద ఇజ్రాయెలైట్స్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఓకే, వాళ్ళు వీళ్ళిద్దరి తట్టు కాకుండా దేవుని తట్టు చూడాలనేటువంటిది దేవుని చిత్తం. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకే కొత్త నిబంధనలో ఆయన సిలువ ద్వారా కేవలము ప్రవక్తలోనే బోధకుల్లోనే పరిశుద్ధాత్మను పెట్టాడా? ప్రతి ఒక్కళ్ళలో పెట్టాడా? యేసు నామమును అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మను పెట్టాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలని. అందుకే నువ్వు ఆ వ్యక్తికి చదువుకోవాలా, బాగా భోజనం తినాలా, పెద్ద వాళ్ళ పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, సెటిల్ అయిపోయాడని నువ్వు ప్రార్థన మానేస్తావు కదా. ఇక్కడే చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇలీ, సమూయేల్, దావీదు, అందరూ దైవజనులు చూస్తే పాత నిబంధనలు ఇక్కడే పొరపాట్లు చేసేశారు. వాళ్ళు బ్లెస్ అయ్యారు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసేవారుగా ఆ మహాతల్లులు తండ్రులు బ్లెస్ అయిపోయారు. కానీ పిల్లలలో వారు దేవునితో, అందుకే ఎప్పుడు చెప్తా ఉంటా, నీవేదైనా ఒకటి సాధించాలి అంటే ఈ దేవుడి నుంచి వినటాన్ని నువ్వు పొందుకోవాలి ఈ భూమి మీద. ఇఫ్ యూ క్యాన్ హియర్ పర్సనల్లీ ఫ్రమ్ గాడ్, నీవు వ్యక్తిగతంగా నీ శ్రమ విషయమై, నీ బాధ విషయమై దేవుడి నుంచి వినే స్థాయికి నువ్వు ఎదగాల. ఇది నీ గురై ఉండాలి. దిస్ షుడ్ బి యువర్ గోల్. దావీదు అడగగా ఇలాగని తెలిసింది. డేవిడ్ ఎంక్వైర్డ్ పర్సనల్లీ అండ్ గాడ్ టోల్డ్ హిమ్. ఎంతమంది దీన్ని గురిగా పెట్టుకున్నారు? ద బెస్ట్ థింగ్ దట్ క్యాన్ హ్యాపెన్ టు యూ ఈజ్, అది మంచిదవ్వచ్చు, చెడదవ్వచ్చు, గాడ్ విల్ టెల్. నీ గద్దింపు. దావీదు ఎలాంటి వాడంటే, కొంచెం పొరపాటు చేసి అతను దేవుని ప్రార్థన చేయకపోయినా ప్రవక్తను పంపించి మరి దేవుడు గద్దిస్తాడు. ఎందుకంటే హృదయానుసారం ఇష్టమైన వాడు. మళ్ళీ అతను పశ్చాత్తాపడి బాగుపడతాడని తెలిసి వెంటనే ఒప్పుకుంటాడు క్షణాల్లో. అందుకే నీ ప్రేయర్ పాయింట్లో మొదటిది అప్పులు. కరెక్టే, అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్ని కష్టాలు అన్నీ ఉంటాయి, కుంపట్లు ఉంటాయి, నాకు తెలుసు. బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ యూ నీడ్ టు ప్రయారిటైజ్. ఓకే, అన్నిటికంటే గొప్పగా ఒక్కొక్కసారి హృదయాన్ని చూసుకోవాలండి. వై? వినయం, ద మోస్ట్ పవర్ఫుల్ క్వాలిటీ. హ్యూమిలిటీ, చెక్ యువర్ హార్ట్. ఈ హృదయం వల్ల ఎన్ని జరుగుతాయంటే అన్ని జరుగుతాయి. ఓకే, నా ఎప్పుడు కూడా సాధారణంగా వేరుని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించడానికి దేవుడికి ఇష్టం ఉండదు.
వారంతట వారికి పర్సనల్గా చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ సమూయేలు వెళ్ళి ఒకవేళ సౌలుకి చెప్పాడు అనుకోండి, ఇది నీ ప్రాబ్లము అని, నీకు గర్వం ఎక్కువైపోయింది, దేవుడు అభిషేకించిన నువ్వు దావీదుని అటాక్ చేస్తున్నావు, ఇంత పొగరు పట్టేసిందని ఒకవేళ సమూయేలు సౌలుకి చెప్తే సౌలు ఏం చేసేవాడు? అక్కడికక్కడ నువ్వే అసలు ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది, ఆ దావీదుని అభిషేకించింది నువ్వే, ముందు నేను చంపేస్తానని అక్కడ సమూయేలుని చంపేస్తాడు సౌలు. ప్రైడ్. యు సీ, హీ కెనాట్ గో అండ్ టెల్ హిమ్. పోనీ అతను వింటాడా? వినలేము. బోధకుడు చెప్పలేని పరిస్థితి. మరి యెరూషలేము ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దేవుడు వార్నింగ్లు ఇస్తున్నా వార్నింగ్ ఇచ్చే ప్రవక్తలను ఏం చేసిందంట? ఏం చేసింది? చంపేసింది. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా? కెన్ సంబడి గో టు దట్ ఎక్స్టెంట్? ఇంత ఘోరంగా ఒక హృదయం అయిపోగలదా? రిపెంటెన్స్. లార్డ్, ఏ ప్రాంతాల్లో నేను ఇంకా ఎదగాలో చూపించమన్నాను. గాడ్ వాంట్స్ టు టాక్ అండ్ యూ రిపెంట్ అండ్ యూ విల్ హ్యావ్ రెస్టోరేషన్. రిపెంటెన్స్ ఈస్ ద కీ ఫర్ రెస్టోరేషన్. రిపెంటెన్స్. యంగ్ పీపుల్, ఆల్ పీపుల్, ఫ్యామిలీస్, దిస్ ఇస్ ద సీజన్. ఇజ్రాయేలీలు మళ్ళా తిరిగి దేవుడు వారిని రెస్టోర్ చేస్తున్నాడు. ఇజ్రాయేల్గా వధువుగా హీఈస్ రెస్టోరింగ్ దమ్. ఇస్ ఎ ప్రాసెస్, ఎ లైఫ్ టైమ్ ప్రాసెస్. సో లెట్ మీ ప్రే ఫర్ యు. లార్డ్, మోషే అహరోనులు మాత్రమే కాదు, కొంతకాలం మోషే అహరోనులు నాయకులుగా ఉన్నారు, కానీ వ్యక్తిగత సహవాసము, ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని కోరుకునే దేవుడు, ప్రతి ఒక్కళ్ళు యేసు స్థాయిలోకి ఎదగాలని కోరుకునే దేవుడు ఎవరు నాయన? మదర్స్ అండ్ ఫాదర్స్, యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు గ్రో, టు ప్రే లైక్ యూ, టు ఫాస్ట్ లైక్ యూ, నాట్ జస్ట్ జాబ్ అండ్ సెటిల్మెంట్. అయ్యా, అందరినీ అలా ఆశీర్వదించావో, ఆ 40 సంవత్సరాల్లో ఒక్కరి కాలు వాయలేదు, ఒకరి బట్టమలేదు, అలాగే అందరినీ అన్ని రంగాలు ఆశీర్వదించే కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.